రైతులకు కనీసం మద్దతు గ్యారంటీ చట్టం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు మాజీ శాసనసభ్యులు జులకంటి రంగారెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో చాలా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని ఆరోపించారు. వ్యవసాయాన్ని సంక్షోభంలో పెట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టేందుకే ఢిల్లీ రైతన్న ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ఆ పోరాటంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. చాలా దుర్మార్గంగా గత 10 సంవత్సరాల రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వందలాది మంది రైతులు ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సాగినటువంటి ఉద్యమంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది. చివరికి ఏడ్చుకుంటూ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ రైతులు పండించినటువంటి పంటకు ఒక గ్యారంటీ అనేటువంటిది ఉండాలి. గ్యారంటీ కల్పించడానికి కావాల్సినటువంటి ఒక సమగ్ర చట్టం పార్లమెంటులో తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘాలు కోరినప్పుడు అది ఆలోచిస్తామని చెప్పి మరి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలే అవలంబించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ రైతులు, ఏ కార్మికులు, ఏ శ్రామికులైతే మన జరిగినటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారో అంతకంటే ఎక్కువ గుణపాఠం చెప్పవలసినటువంటి పరిస్థితి